కారు, 5గురు మెడికల్ మృతి, నిశ్చితార్థ వేడుకలకు వెళ్ళొస్తూ అనంతలోకాలకి ఇంట్లోని వ్యక్తి కూడా దుర్మరణం వంటి నిశ్చితార్థ వేడుకలకు హాజరై ఆనందంగా గడిపిన ఆ వైద్య విద్యార్థులు తిరుగు ప్రయాణంగా కాస్త తీవ్ర విషాదంగా మారింది. వాళ్ళు ప్రయత్నిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నారాయణ వైద్య కళాశాల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి సోదరి వివాహ నిశ్చితార్థం బుధవారం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది. ఆ వేడుకకు సుమారు 25 మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వీళ్లలో కొందరు 3 కార్లలో వెళ్ళగా మిగిలిన వారు బస్సులు, ఆటోలు చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఒక కారు ముందు వెళ్ళగా రెండో కారు పోతిరెడ్డిపాలెం వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం అవగా అందులో నివసిస్తున్న ఎన్ వెంకటరమణయ్య 56 ఏళ్లు మృతి చెందారు. కారులో 6గురు వైద్య విద్యార్థులు ఉండగా 2 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 4గురిని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 3 ప్రాణాలు విడిచారు. మృతుల్లో అనంతపురానికి చెందిన కె అభిషేక్ రాజ్ 22 ఏళ్లు, నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిరేపురానికి చెందినటువంటి గుండ్ల జీవన్ చంద్రారెడ్డి 22 ఏళ్లు, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గుర్రం విఘ్నేష్ 21 ఏళ్లు, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎల్ నరేష్ నాయక్ 22 ఏళ్లు, తిరుపతి ప్రశాంత్ నగర్కి చెందిన గోను అభిసాయి పురుషోత్తం 21 ఏళ్లు ఉన్నారు. నవనీత్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే 1100